Hey guys, this is Pawan. Welcome back to my channel. Last few days ముందు ఫైనల్ గా నా డ్రీమ్ షిప్ స్టార్ట్ అయింది. గోవా ట్రిప్ 3 days ఫుల్ ఎంజాయ్ చేశాం అండ్ దిస్ ఈస్ ద డే 1 వర్క్. ఇప్పుడైతే మార్నింగ్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 6 అవుతుంది. మనం బోయిన్పల్లి నుంచి శంషాబాద్కి ఊబర్ బుక్ చేశాం. ఎగ్జాక్ట్లీ మనకు వచ్చేసి 580 రూపీస్ పడ్డది ఊబర్ ఛార్జెస్ అనేది. పొద్దున్నే మనం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. చెక్ ఇన్ కంప్లీట్ అయ్యాక ఫ్లైట్లో అయితే మనకైతే లక్కీగా విండో సీట్ దొరికింది. ఆ క్లౌడ్స్ పైన ట్రావెల్ చేస్తుంటే ఆ ఫీలింగే వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ఇదైతే ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. హే గైస్, జస్ట్ నౌ వీఆర్ ల్యాండెడ్ ఇన్ మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గోవా. ఇప్పుడైతే మనం మన లగేజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా మనమైతే రిసార్ట్కి వెళ్ళాం. రిసార్ట్ ఎంట్రీ చూస్తే సూపర్ పీస్ఫుల్గా గ్రీనరీ సరౌండింగ్స్ తోటి బాగుంది ఫ్రెండ్స్. రూమ్స్ క్లీన్గా ఉన్నాయి, బాల్కనీ వ్యూ అయితే అమేజింగ్గా ఉంది. ఇది మనం నెక్స్ట్ 3 days ఇక్కడనే స్టే చేస్తున్నాం అనమాట. ఇక్కడ చాలా మెమరీస్ మనం క్రియేట్ చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మన రిసార్ట్ వ్యూ అనమాట. ఇది బ్యాక్ సైడ్ ఉన్నంత కూడా నేచర్. ఈ ట్రీస్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చాయి. ఈ ట్రీస్ వ్యూస్ అయితే సూపర్ ఉంది. ఒక 50-60 ఎకరాస్ వరకు కూడా మొత్తం ఇలానే కంప్లీట్గా మనకు ట్రీస్ తోటే ఉంది. ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ మన రిసార్ట్ వ్యూ అనమాట. టోటల్ ఒక 200 రూమ్స్ వరకు ఉన్నాయి. రూమ్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. హోటల్ కూడా చాలా నీట్గా ఉంది. ట్రావెల్ తర్వాత ఫుల్ టైర్డ్ అయ్యాం. సో డైరెక్ట్గా లంచ్కి వెళ్ళాం. గోవాలో అయితే మనం ఒక ఫుల్ మీల్ అండ్ ఒక మష్రూమ్ బిర్యానీ ట్రై చేసాం. మనకైతే ఫుడ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. లంచ్ తర్వాత మనమైతే డైరెక్ట్గా బైక్స్ రెంటల్ తీసుకోవడానికి వచ్చాం. మా సార్ అయిననే మా రాజశేఖర్ సార్. ఇది వచ్చేసి మనం బైక్స్ రెంట్ ఇచ్చే ఏరియా అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం బైక్ రెంట్ తీసుకోవడానికి వచ్చేసాం. ఈ బైక్స్ రెంట్ తీసుకున్నప్పుడు కంపల్సరీ మనం వీడియో అయితే స్క్రాచెస్ ఉన్నాయో లేదో తీసుకోవాలి. లోపల అయితే హెల్మెట్ ఉంటుంది, కంపల్సరీ వీడియో తీసుకోవాలి. మనం 4 బైక్ తీసుకుంటాం. ఈ రెడ్ కలర్ అండ్ ఈ ఎల్లో కలర్ మొత్తం 4 స్కూటీస్ తీసుకోవడానికి వచ్చేసాం అనమాట. ఈయన వచ్చేసి రమేష్ బ్రో, మంచోడు చాలా. ఇది వచ్చేసి టోటల్గా మనకి బైక్ రెంటల్ ఇచ్చేసే ఏరియా అన్నమాట. చాలా అంటే చాలా బైక్స్ కానీ స్కూటీస్ కానీ అన్నీ ఉన్నాయి. అన్న డీల్ మాట్లాడుతుండ్రు. ఇక్కడ స్కూటీస్ 400 పర్ స్కూటీ ఉంది. ఈవినింగ్ ఎప్పుడు తీసుకున్నా కూడా మార్నింగ్ మాత్రం 9కి ఇచ్చేసారు, లేకపోతే ఎక్స్ట్రా మనీ వసూలు చేస్తారు. బైక్స్ రెంట్ తీసుకున్న తర్వాత మేము డైరెక్ట్గా కూడా ఫోర్ట్కి స్టార్ట్ అయ్యాం. ఇదైతే 16-12 దీన్ని కట్టారనమాట. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి ఇండియన్స్కి 25 రూపీస్ ఉంది. ఫారినర్స్కి అందరికి కూడా 400 మినిమం ఉంది. ఇక్కడ నుంచి అయితే మనం మన రిటర్న్ రిసార్ట్కి స్టార్ట్ అయ్యాం అనమాట. అగొండ ఫోర్ట్ నుంచి వెళ్ళి మన రిసార్ట్ వచ్చేసి జస్ట్ 3 kilometers అండి. ఇప్పుడైతే మనం బ్యాక్ టు రిసార్ట్ అనమాట. మనం ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాం. ఇప్పుడు డే 1 ఈవినింగ్లో అయితే మనం
సన్సెట్ కోసం కండోలియం బీచ్కి స్టార్ట్ అయిపోయాను. మంచి మంచి లొకేషన్స్ చూసి ఎంజాయ్ చేయాలి. ఫ్రెండ్స్, నేను ఆర్జీవి సార్ని ఎలా కలిశాను, ఎలా మాట్లాడాను, ఏం జరిగింది అని నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్తో చెప్తాను. సో ఆ వీడియో మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్తో కంపల్సరీగా షేర్ చేయండి. మీ సపోర్ట్ చాలా ముఖ్యం. Until next video, this is Pawan signing off. Bye bye, take care, Jai Hind.